ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ సినిమా చూశాను భయ్య. సినిమా డైరెక్టర్ రవి నంబూరి గారు, సినిమా హీరో కిరణ్ అబ్బవరం గారు, హీరోయిన్ గౌరీప్రియ, ఇవి మన తెలుగు అమ్మాయే. ఇంకా సినిమా రైటర్ సాయి రాజేష్ గారు. ఇతను బేబీ సినిమా, కలర్ ఫోటో సినిమా అయితే చేస్తున్నాడు, స్క్రీన్ ప్లే రైటింగ్. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు. ఈయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మణి శర్మ గారు చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, నాగార్జున గారితో, వెంకటేష్ గారితో అందరితోనూ చేస్తున్నాడు అతను. ఇంక ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మారుతి గారు. ఇంకా సినిమా విషయానికి వస్తే, సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కాస్త స్లోగానే పోద్ది అనమాట. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమవుతుందంటే సినిమా లేపారు వేరే లెవెల్లో. పర్ఫార్మెన్స్ అందరూ బాగున్నాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్ అని చెప్పచ్చు అనమాట. ఇంక ఏడుపు కానీ, హీరోయిన్ వేసే జోకులు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఈ సినిమా హీరో కూడా చేయాలి, తప్పదు కదా. సినిమా హీరో డ్యాన్సులు ఫైట్లు చేయాలి కదా, ఇది కదా మెయిన్. ఇంకా సినిమా హీరోని కంటే మించినట్టుగా చేసింది ఆమె. ఎవరు? హీరోయిన్. చెప్పాలా, నిజం చెప్పాలంతే. పైగా మన తెలుగు హీరోయిన్లు ఎంత బాగా చేయడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ రోజుల్లో, అంటే ఈ మధ్య కాలంలో. బేబీ సినిమా హీరోయిన్ చేసింది ఓకే, కానీ ఇవి ఇంకా చింపేసింది. చెన్నై లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ కూడా బాగా చేసింది. సరే, అందరూ బాగా చేశారు ఓకే, కానీ సినిమా ఏంటంటే ఒక నాటకం సినిమా. ఎందుకంటే ప్రేమ అంట సినిమా అంటే ఆ టైప్ స్టోరీ లాగా ఉంది ఆడ. అంటే హీరో చచ్చిపోవడం కానీ, తర్వాత హీరో ఆత్మీయ రావడం, ఆరాయి రావడం, తర్వాత హీరోయిన్ చుట్టూ తిరగడం, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఇదంతా ఇది చూసిన సినిమాలు తిప్పి తిప్పి చూసినట్టే ఉంది ఆడ. చూసిన సినిమాలు తిప్పి తిప్పి కొత్తగా తీచ్చు కదా. సినిమా కాస్త కొత్తగా తీసుంటే బాగున్ను, కానీ సినిమా కొత్తగా తీయకుండా ఇలా చూసిన సినిమా చూసినట్టు అనిపిస్తుంది జనాలకి. ఇంకోటి అందరి స్టోరీ విషయానికి వస్తే ఇంకొద్దిగా బాగా చేస్తుంటే బాగుంది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా మరీ ఎక్కువ కామెడీ లేకుండా పోవడం. కామెడీ ఉంది కానీ, హీరో కామెడీ ఉంది కానీ మరీ అంత ఏం పడట్లే. సెకండ్ హాఫ్ అయితే వేరే ఎవరు పర్ఫార్మెన్స్ కానీ, ఆ లెక్కలు కానీ మొత్తం మారిపోతున్నాయి. ఇంక ఈ సినిమాకి ఎన్ని వేల కోట్లు వస్తాయి, ఎన్ని కోట్లు వస్తాయి, ఎన్ని లక్షల కోట్లు వస్తాయి, ఎన్ని వందల కోట్లు వస్తాయి, నాకు తెలిసినంత వరకు ఈ సినిమాకి అయితే ఒక 20 కోట్లు 30 కోట్లు అని వస్తారు. నాకు డౌట్ గానే ఉంది. సినిమా ఏం పెద్ద లేదనమాట, అదేదో కొద్దిగా బాధగా ఉంది అది. సరే చూద్దాం. సినిమా అయితే బాగా ఆడాలని కోరుకుంటున్నా. ఈ సినిమాకి నేను కనీసం 100 కోట్లు కాకపోయినా 500 కోట్లన్నా, పోనీ 50 కోట్లన్నా రావాలి. అది ఎక్కువ కామెడీ ఏమొద్దు, 50 కోట్లన్నా రావాలా, హ్యాపీయే కదా. సినిమా బాగా ఆడితే ఏం కావాలి చెప్పండి, తెలుగు సినిమా బాగా ఆడితే అందులో. కానీ సినిమా ఏంటంటే కొత్త తీసుంటే బాగున్నావు. పాటలు కూడా పాడుకోవడానికి కూడా వీలుగా లేవు. బీజిఎం కూడా పర్లేదు ఓకే, మరి అంతేం లేదు బీజిఎం కూడా. కాబట్టి ఏందో ఈ సినిమాలు ఇంకొద్దిగా బాగా తీసుంటే బాగును. కానీ కిరణ్ అబ్బవరం హీరో యాక్టింగ్ మాత్రం వేరే లేవరు. హీరోయిన్ యాక్టింగ్ ఓకే, అంత బాగానే ఉన్నాయి, కానీ ఇంకా కావాలా. ఏం బాగలేదు చూడడానికి, అది కదా బాధ. బాగా తీసుంటే బాగుంది కదా. సరే, మొత్తానికి మూవీ టీం వాళ్ళకి, సినిమా వాళ్ళకి అందరికి ఆల్ ద బెస్ట్. మీ సినిమాకి ఒక 1000 కోట్లు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. జనాలు మీకు ఎంతవరకు డబ్బులు ఇస్తారో, ఎంతవరకు ఈ సినిమాని ఆదరిస్తారో చూద్దాం. ఇంక ఈ సినిమా రేటింగ్లు అన్ని జనాలు ఇస్తారో కామెంట్లు చూసుకుందాం.